అందరికీ నమస్కారం. నేను మీ విభాని. ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం. సరేనా? కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగుకు కేసరి అనే బిడ్డ ఉండేది. అందరితో చాలా సరదాగా ఉండేది. ఒకసారి అడవిలోని కొండ మీద నుంచి చుట్టుపక్కల ఊరిని మొత్తం చూసింది. అక్కడ రంగురంగుల పువ్వులు, నీటి కలువలు చూసి చాలా అందంగా అనిపించింది మన కేసరికి. దాంతో ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి అనుకుంది. అదే తడవుగా వాళ్ళమ్మకు విషయం చెప్పింది. అప్పుడు వాళ్ళమ్మ, మనం అక్కడికి వెళ్ళడం అంత మంచిది కాదు, అది మనకు చాలా ప్రమాదం అవ్వచ్చు అని చెప్పింది కేసరికి. అప్పుడు విన్నట్లే ఉన్న మన కేసరి ఎవరూ లేని సమయంలో మెల్లగా ఊరిబాట పట్టింది. గ్రామం లోపలికి వెళ్ళగానే అక్కడున్న జనాలందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. అది ఏమైనా చేస్తుందేమోనని భయంతో కొంతమంది అయితే రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. దాంతో కేసరి గట్టిగా అరుస్తూ పరుగులు తీసింది. అలాగే పరుగులు పెడుతూ ఎలాగోలా తప్పించుకొని అడవిలోకి వెళ్ళి అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది. విషయం తెలుసుకున్న వాళ్ళమ్మ తల్లి ఏనుగు కేసరి దగ్గరకు వెళ్ళింది. వెంటనే ఎలుగుబంటి దగ్గరకు తీసుకెళ్ళి వైద్యం చేయించింది. తర్వాత మన కేసరి వాళ్ళమ్మతో ఇలా చెప్పింది. అమ్మా, నేను అక్కడికి చూడడానికి మాత్రమే వెళ్ళాను, కానీ అక్కడ ఉన్న వాళ్ళే నన్ను కొట్టారు అంది కేసరి. నువ్వు ఆ ఊరి అందాన్ని చూసి అక్కడికి వెళ్ళాలి అనుకోవడం బాగానే ఉంది, కానీ అది మనం ఉండాల్సిన ప్రదేశం కాదు. అక్కడ నువ్వు భయపడి పరుగులు పెట్టినా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికే అలా చేస్తున్నావు అనుకొని కొట్టేశారు. కాబట్టి మన చోటు కాని ప్రాంతానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే ఆ రోజు అటువైపు మనం వెళ్ళకూడదు అని చెప్పాను అంది తల్లి ఏనుగు. అలాగేనమ్మా, ఇప్పటి నుంచి అడవి దాటి ఎటూ వెళ్ళను అని అమ్మకి ప్రామిస్ చేసింది కేసరి. చూసారా పిల్లలు, మన పెద్దవాళ్ళు మనకి ఏది చెప్పినా అది మనకు కటువుగా ఉంటుంది, కానీ వాళ్ళు మన మంచి కోసమే చెప్తారు ఏదైనా. సరేనా మరి? బాయ్.